నాన్ వెజ్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్ టమాటా రసం. ఎలా చేసేలా ప్రాసెస్ చెప్పేస్తాను, వచ్చేయండి. బాగా ముగ్గిన టమాటాలని 3 తీసుకోండి. దాంట్లోకి ఎక్కువగా కొత్తిమీర, తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పిసికేసుకోండి. అంటే టమాటా తొక్క వేరైపోయేంత వరకు కూడా పిసుక్కొని, దాంట్లో మీకెంత రసం కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకొని, కొంచెమే చింతపండు, ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం చింతపండు, పసుపు, లైట్‌గా పంచదార లేదంటే బెల్లం. తర్వాత 2 పచ్చిమిరపకాయలు. కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం. సిమ్‌లో పెట్టి మరగనివ్వండి. పచ్చిమిరపకాయ మెత్తబడిన వెంటనే కలర్ చేంజ్ అవ్వగానే దాంట్లోకి కచ్చపచ్చగా కొట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుంటే మిరియాలు వేసుకోవచ్చు. నేను మిరియాలు వేసుకోలేదు. అవి వేసుకొని ఒక్క పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పోపేసేసుకుంటే మన వేడి వేడి టమాటా రసం అయితే రెడీ. చికెన్ కర్రీలో అదిరిపోద్ది.